ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృత్రిమ మేధస్సు ఏఐ సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా అందుకునేందుకు ఏఐ తోడ్పడుతుందన్నారు. ఇందుకు గాను వనరులు, ప్రతిభను ఒక చోటుకు చేర్చవలసిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్యారిస్లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సమ్మిట్కు ఆ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ప్రధాని మోదీ సహా అధ్యక్షత వహించారు. సుస్థిర ఏఐ కోసం ఏఐ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని ఈ సదస్సును నిర్ణయించారు. వచ్చే ఏఐ సదస్సు భారత్లో జరుగుతుందని ప్రధాని ప్రకటించారు. మరిన్ని వివరాలు. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఏఐ యాక్షన్ సమ్మిట్లో నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం చేస్తూ కృత్రిమ మేధస్సు ఏఐ రంగంలో మరింత పురోగతి సాధించడంపై ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత శతాబ్దంలో ఏఐ మానవాళికి కోడింగ్ రాస్తుందని అన్నారు. అయితే సాంకేతిక రంగంలో మనం సాధించిన ఇతర మైలురాళ్ల కన్నా ఇది భిన్నమైనదని ప్రధాని పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాన్ని వీడనాడాలని ప్రధాని సూచిస్తూ సాంకేతికత వల్ల ఉపాధి కోల్పోకుండా కొత్త ఉద్యోగాలు సృష్టించగలిగామని చరిత్ర చెబుతోందని గుర్తు చేశారు. ఏఐ దిశగా భవిష్యత్తు వైపు వెళ్లేందుకు ప్రజల్లో స్కిల్లింగ్, రీస్కిల్లింగ్పై దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. Loss of jobs is AI's most feared disruption. But history has shown that work does not disappear due to technology. Its nature changes and new types of jobs are created. We need to invest in skilling and reskilling our people for an AI-driven future. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అత్యంత వేగంగా భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, భద్రతనే కాకుండా సమాజాన్ని ఏఐ ప్రభావితం చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆవిష్కరణలు, పాలనపై పారదర్శకంగా ప్రపంచ దేశాలు చర్చించాలని, అన్ని దేశాలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు వనరులు అందుబాటులో ఉండాలని ప్రధాని సూచించారు. ఏఐ రంగంలో తనకున్న అనుభవం, సామర్థ్యాన్ని భారత్ ఇతర దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. భారత్ తనకున్న వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐ సహాయంతో భారీ స్థాయిలో భాషా నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ పరిజ్ఞానాన్ని స్టార్టప్లు, పరిశోధకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. India is building its own large language model considering our diversity. It is made available to our startups and researchers at an affordable cost. And India is ready to share its experience and expertise to ensure that AI future is for good and for all. ఏఐ సాంకేతికతను ప్రజాస్వామీకరిస్తూ ప్రజల కేంద్రంగా నూతన అప్లికేషన్లను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. సైబర్ భద్రత, డీప్ ఫేక్ వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐపై ప్రపంచ స్థాయిలో ప్రమాణాల రూపకల్పన దిశగా ఈ సదస్సును నిర్వహించినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. I congratulate France and my dear friend President Macron for these initiatives and assure our full support. We must also make the global partnership for AI to build on the momentum of this Action Summit. India would be happy to host the next summit. Thank you. Bureau Report, Doordarshan News.